ప్రముఖ సంగీత విద్వాంసులు, భాగవతోత్తములు డాక్టర్ శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. వీరు క్లాసికల్, సెమీ క్లాసికల్, లైట్ మరియు జానపద శైలుల వంటి వివిధ భారతీయ సంగీత శైలులలో అన్నమాచార్య సంకీర్తనలను కంపోజు చేయడంలో మరియు అందించడంలో అగ్రగామిగా పరిగణింపబడ్డారు. వివిధ కవులు స్వరపరిచిన దాదాపు 1400 పాటల సాహిత్యానికైన స్వరాలు సమకూర్చారు. వీటిలో దాదాపు 1000 అన్నమాచార్య సంకీర్తనలే ఉన్నాయి. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల, వచ్చెను అలిమేలుమంగ, తిరువీధుల మెరిసే, చూడరమ్మ సతులారా, జయలక్ష్మి వరలక్ష్మి, ఆదిమూలమే మాకు అంగరక్ష, ఏమనంగా అంగరక్ష. ఈ విధంగా శ్రీ ప్రసాద్ గారు ట్యూన్ చేసిన కొన్ని ముఖ్యమైన సంకీర్తనలను ప్రస్తావించాలి. అలాగే పొగుడుదుమే, అన్ని మంత్రములు, పిడికిట తలంబ్రాలు వంటివి. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు వారి దర్శన భాగ్యం కలిగిన వ్యక్తులలో నేను కూడా ఒకడినని చెప్పుకోవడానికి సంతసిస్తున్నాను. వారి గురించి మాట్లాడేటువంటి స్థాయి, యోగ్యత లేనప్పటికీ వారిని చూసి వారి కచేరీ విన్నటువంటి అనుభూతి, పారవస్యం ఆపుకోలేక సందర్భోచితంగా ఆ విషయం చెప్పుకోవలసి వస్తుంది. గురువుగారు సమకాలీన సమాజానికి మార్గదర్శనం చేస్తున్నటువంటి త్రిమూర్తులలో ఒకరైనటువంటి ప్రవచన కర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శివపదం కీర్తనలను డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపిస్తుండగా వాటిలోని ఆంతర్యాన్ని, ఆ రచనలోని మర్మాలను శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారు వివరిస్తూ ఉంటే వినేటువంటి భాగ్యము నాకు 2 సార్లు కలిగింది. ఆ విధంగా డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రం, గానమాధుర్యాన్ని ఆస్వాదించే అవకాశం పొందినటువంటి చిరుప్రాణులలో నేను కూడా ఒకటినవడం జన్మ ధన్యమైనట్లు భావిస్తూ వారు అన్నమాచార్య కీర్తనల్లో ప్రసిద్ధులైనప్పటికీ శివపదం కీర్తనల పరంగా కూడా వారి కృషి అమోఘం. శివాయ విష్ణు రూపాయ అనేటువంటి భావానికి అంతరంగాన్ని కలిగి ఉన్నటువంటి డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురుతుల్యులు. వారు అద్వైత సిద్ధిని పొందిన ఈ సందర్భంలో వారి గురించి మాట్లాడుకోవడం అనేది, ఆ పరమ శివుని గురించి మాట్లాడుకోవడమే, ఆయన విష్ణుస్వరూపుడని భావిస్తూ వారు అద్వైత సిద్ధిని పొంది మనందరి హృదయాలలో, అంతరాంతరాలలో జ్ఞానదీప్తులను
భక్తి పారవస్యాన్ని నింపుతూనే ఉంటారని తోస్తోంది. వారికి ప్రణామములు.